నమస్తే అండి పంతులు గారు. ఈ ఊరు బాగుపడాలంటే తప్పకుండా మీ ఓటు నాకే వేయండి. తప్పకుండా. ఊరు బాగుపడుతుందంటే అంతకంటేనా? మర్చిపోకండి. ఉంటానండి. ఏమోయ్ లే లే లే. ఏంటయ్యో ఇవాళ పిలుపులో ప్రేమ ఎక్కువైంది. ఏంటి సంగతి? మళ్ళీ సంతకమా? చచ్చినా పెట్టను. ఒకటా రెండా? ఇప్పటికి 10 ఎకరాలు అమ్మారు మీ ఎలక్షన్ల ఖర్చు కోసం. పోనీ ఒకసారైనా నెగ్గారా? లేదు. పోయే భూములే గాని వచ్చే మార్గమేమీ కనిపించట్లేదు. అది కాదే రామలక్ష్మి, ఈసారి మనమే నెగ్గుతాం. నీ మీద ఒట్టే. చాలేవయ్యా, నేను పసుపు కుంకాలుగా తెచ్చుకున్న భూములవి. అయినా ఇంతకుముందు ఆ రాయుడు ఒక్కడే గనక ఒక్కసారి కాకపోయినా ఇంకోసారైనా నెగ్గేవాడివి. కానీ ఇప్పుడు ఆ రాజ్యలక్ష్మమ్మ కొడుకు వాసు వచ్చేశాడు. నీకే కాదు, ఈసారి ఆ రాయుడికి కూడా డిపాజిట్ గల్లంతే. రామలక్ష్మి, ఈ ఒక్కసారికి సంతకం చేయవే, నేనేంటో చూపిస్తాను. చాలు, ఇంతకాలం చూపించింది చాలు. ఇంకొక మాట మాట్లాడారంటే సంతకం కాదు కదా, ఈసారి ప్రచారం కూడా ఆ వాసుకే చేస్తాను. అంత పని చేయకోయ్. పెళ్ళాం ఓటు వేయించుకోలేదని పరువు పోద్ది. నీ సంతకం వద్దు, ఏమొద్దు. పడుకో. ఏంటి గాలి ఇలా ఎదురు తిరిగిందబ్బా? ఏం చేద్దాం? ఏదో ఒకటి చేద్దాం. 2 1 2, 2 4, 2 3 6, 2 4 8, 2 5 10. ఓ పంతులమ్మా, అవతల మా రాయుడు గారు వచ్చారు. కనబడట్లేదా? ఎందుకు వచ్చారు? నీతో మాట్లాడడానికి. క్లాస్ ఇంకా 2 నిమిషాలు అయిపోతుంది, ఆగమనండి. ఈ ఆగడం గిగడం లేదు, మా రాయుడు గారు వచ్చారు, ఇప్పుడే మాట్లాడాలమ్మా. ఏంటి ఇలా వచ్చారు? తేనె తొట్టెను కదుపుతున్నావు పంతులమ్మా, అది నీకంత మంచిది కాదు. నేను అదే చెప్తున్నాను. అని నువ్వు నా పాము తొక్కొద్దని. నా మనుషుల్ని కొట్టావంట? నేనే మనుషుల్ని కొట్టలేదు. అయినా నేను కొట్టింది మనుషులైతేనే కదా. నువ్వు నన్ను అవమానిస్తున్నావు పంతులమ్మా. నేను అందరినీ ఒకేలాగా చూస్తాను. టీచర్ని కదా. అంటే ఏంటమ్మా నీ పొగరు? మా రాయుడు గారు కూడా అందరిలాంటి వాడేనా? నేను పెద్దల్ని గౌరవిస్తాను, పిల్లల్ని ప్రేమిస్తాను. కానీ వెధవల్ని ఏం చేస్తానో చూసారుగా. లింగరాజు, అయ్యా వెళదాం పద. చూడు పంతులమ్మా, నువ్వు చేసిన ఈ అవమానానికి నీ చేతే సమాధానం చెప్పిస్తా. అయ్యా చూడు లింగరాజు, అయ్యా చూస్తుండగానే మన జాతకం ఇలా మారిపోయింది ఏంటయ్యా? నిన్నటి వరకు ఈ రాయుడంటే గడగడగడగడలాడిన జనం అంతా ఈరోజు లెక్కలేనట్టు చూస్తున్నారు. ఇలా ఉంటే వీళ్ళు మనకి ఓటేస్తారంటావా? నాకైతే నమ్మకం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. ఇంతకాలం ఏకులా వచ్చి మేకులా మారిపోవడం అంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుందండి. మీరేమనుకోనంటే ఓ పద్ధతి ఉందండి, చెప్పేయమంటారా? చెప్పు. ఏం లేదండి, ఎలక్షన్లలో మన డబ్బు తినే జనం కొంతమంది మన కనుసన్నల్లోనే ఉన్నారు కదా, అలాగే ఆ దేవుడి దగ్గర కూడా జనాలు ఉంటారు కదా. కనుక మరి మీరెంతసేపు ఆలోచించినా ఇంతకన్నా మార్గం ఏం లేదండి రాయుడు గారు. సరేనయ్యా, నేను ఒప్పుకుంటాను. మరి ఆ దేవుడు మాట ఏంటి?
ముందు మీరు ఆ దేవుడి గురించి మర్చిపోండి, ఇక నేను నడిపిస్తానండి ఈ మొత్తం వ్యవహారం. సరేనయ్యా, ఈ విషయం మరో చెవికి తెలియటానికి వీల్లేదు. ఆ, నేనున్నాను కదా, నేను చూసుకుంటానండి. మై ఊనా ఇంకో పెగ్గేసుకోండి హ్యాపీ మూడ్లో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.